క్రైస్తల అలసని వారిని ఊరడించు మాటలు. జనవరి 30. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. యోహాను 12:3. మార్త, మరియ, లాజర్ల గృహములో ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప కార్యము చేసెను కనుక ఆ ప్రాంతమంతటిలో అది అత్యంత సంతోషకరమైన గృహముగా ఉండెను. ఆయన కృప శక్తిని బట్టి ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సంతోషభరితులైరి. ఆ ఇంటి వైపు వెళ్ళు వారందరికీ చాలా దూరం వరకు కూడా ఇంపైన సువాసన వచ్చుచుండెను. ప్రతి ఒక్క క్రొత్త గృహము ద్వారా ప్రజలు ఆయనను ఎరుగవలెను మరియు వారు అట్టి గొప్ప సంతోషమును పొందవలెనన్నదియే యేసుక్రీస్తు ప్రభు యొక్క కోరిక. యోహాను 16:24, 15, 11 వచనములలో చెప్పుచున్నట్లు మన సంతోషమును పరిపూర్ణము చేయుటకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభు మనలను రక్షించుటలోని కోరిక, ఏర్పాటు మరియు ఉద్దేశమేమనగా మన సంతోషమును పరిపూర్ణము చేయుటయే. ఇప్పుడు ఆ సంతోషము లోక సంబంధమైన మన ఆస్తులు లేక అర్హతలపై ఆధారపడి ఉండదు. మనము ఐశ్వర్యవంతులము లేక దరిద్రులము, విద్యావంతులము లేక పామరులము అయి ఉండవచ్చును. ఉన్నత స్థానము లేక ఏ స్థానము మనకు లేకపోవచ్చును. మనము ఏ దేశమునకు చెందిన వారమైనను అన్ని పరిస్థితులలోనూ మన సంతోషము పరిపూర్ణముగా ఉండగలదు. మరియు భూమి మీద ఏ మనుషులను మన హృదయము నుండి మన సంతోషమును తీసివేయలేరు. యోహాను 16:22లో మీ సంతోషమును ఎవడునూ మీ యొద్ద నుండి తీసివేయడు అని మన ప్రభువు చెప్పుచున్నాడు. భూ సంబంధమైన సంతోషము మన శత్రువులు, స్నేహితులు, పరిస్థితుల ద్వారా తీసివేయబడగలదు. కానీ ఈ సంతోషమును ఎవడునూ మన యొద్ద నుండి తీసివేయలేరు. మనుషులు మాటలు, క్రియలు, పన్నాగముల ద్వారా తీసివేయుటకు ప్రయత్నించవచ్చును, కానీ వారెంత మాత్రమును జయమొందజాలరు. ఇది ఎటువంటి సంతోషము కదా! ఈ సంతోషము అప్పుడప్పుడు కాదు కానీ అన్ని సమయములలోనూ ఉండును. ఫిలిప్పీ 4:4లో పౌలు చెప్పుచున్న సాక్ష్యం ఇది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎక్కడ వివాహమున్నను అక్కడ సంతోషముండును. ఇర్మియా 33:11, యెషయా 62:5 వచనములలో పెండ్లి కుమారుని యొక్క సంతోషము మరియు పెండ్లి కుమార్తె యొక్క సంతోషము పరలోక సంతోషముతో పోల్చబడినది. అది సామాన్యమైన సంతోషము కాదు కానీ పరలోక సంతోషముగా ఉన్నది. మరియు ప్రతి ఒక్క గృహము అట్టి సంతోషమును కలిగి ఉండవలెనని దేవుడు కోరుచున్నాడు. అయితే నీవు మాకు అట్టి సంతోషము లేదు అని చెప్పవచ్చును. చాలా విషయములలో ఇది నిజమే. ఇది దేవుని తప్పు కాదు, కానీ మనము దేవుని వాక్యమందు నిలిచి ఉండుటలో తప్పిపోవటయే మన తప్పు. యోహాను 15:7 వచనములో ఎంతో సామాన్యమైన దైవిక నియమము కలదు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మనలో నిత్య జీవము ప్రవహించుచున్నదను నిశ్చయతను మనం కలిగి ఉండవలెను. మన జీవితంలో ప్రతి సమయములో బాల్యము, యవ్వనము, మధ్య వయస్సు, వృద్ధాప్యము, శ్రమలు, పరీక్షలు మరియు ఇతర పరిస్థితులలో మనకు దేవుని వాక్యం అవసరము. ప్రతి పరిస్థితిని జయించుటకు మరియు విజయవంతముగా బయటికి వచ్చుటకు మనకు దేవుని వాక్యం అనుగ్రహించబడినది. ఫిలిప్పీ 4:13లో నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అనున్నది పౌలు సాక్ష్యముగా ఉన్నట్లు అతనితో పాటు మనము కూడా చెప్పగలము.